దయచేసి అన్నా వాళ్ళు బ్యానర్ కనిపించాలి. దేశమాతకి సేవకుడా భారతీయులకు భద్రకుడా దేశమాతకి సేవకుడా భారతీయులకు భద్రకుడా కన్న తల్లికి కడుపు కోసమై అదా అయిపోయింది అయిపోయింది ఉందా లేదా మేడం రెండు ఏం కదిలింది దళం కదిలింది సైన్యం త్రివిధాల కలయిక తిరుగులేని శౌర్యం ఓ భారత సింధూరామ ఆ భారత సింధూరామ మాతృదేశపు గర్వమా లక్ష్యం ఒక్కటే ఉగ్రస్థావరాలు పనికి మాలిన పాతాల లోకాలు బహవత్పూర్ మురి కేసీఆర్ కోట్ కోట్లీ ముజఫరాబాద్ ఎక్కడున్నా సరే ఆకాశం నుంచి ఉప్పు పిడుగులు భూమిని చీల్చేలే కడిగలు వందే 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 ఈనాటి తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ములకి అక్క చెల్లెలకి మీడియా మిత్రులకి పట్టణ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు ఎవరి పేరు తీసుకొని అందరు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ తిరంగా ర్యాలీ వల్ల మనము పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏం చెప్పదలుచుకున్నామని చెప్పాలి ఒకసారి మనం. ఖబర్దార్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా. పోయిన నెల
ఏప్రిల్ 22వ తేదీ నాడు కాశ్మీర్ పహల్గామ్లో మన సోదరి మనందరూ ఎంతో మంది కుటుంబ సభ్యులతో విహారయాత్రకు కాశ్మీర్ చూడడానికి వెళ్ళిండు. చూడడానికి వెళ్ళిన సందర్భంగా పహల్గామ్లో 26 మంది మన అన్నదమ్ములను 26 మందిని వారి భార్యల ముందు వారి పిల్లల ముందు మరి మీరు హిందువా అని అడిగి చంపిందంటే ఎంత ఉగ్రవాదులకు ఎంత మత విద్వేషాలు ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హిందువా అని అడిగి మరి భార్య ముందు పిల్లల ముందు ఆ కుటుంబ తండ్రిని ఒక భర్తని చంపిండ్రు, ఒక అన్నని ఒక తమ్ముణ్ణి తండ్రికి ఒక కొడుకుని వాళ్ళు చంపిండ్రు అంటే రక్తం అంతా ఉడుకుతుందా లేదా? లోపల హిందూ భారతదేశ రక్తం ఉందా లేదా? హిందూ రక్తం ఉందా లేదా? ప్రతి ఒక్కరికి రక్తం ఉడికింది భారతదేశంలో. ఎప్పుడప్పుడు వాళ్ళని పోయి వేస్తారా అనేటటువంటి విధంగా ఎదురు చూసిండ్రు. ఎప్పుడప్పుడు వాళ్ళ మీద బాధ తెచ్చుకుంటామని ఎదురు చూసింది దేశమంతా, దేశ ప్రజలంతా కూడా. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 త్రివిధ దళాల పెద్దలతో మాట్లాడి ఒక స్ట్రాటజీని తీసుకొని మే 7వ తేదీ నాడు మనకు తెల్లగా దాకా తెలియదు ఏమైందో. ఎంతకని తెలిసింది ఆ తెల్లగా వరకు? నేను కూడా ఆ రోజు వాస్తవంగా ఆ టైంలో రోడ్డు మీద ఉన్నా. 1:30 గంటకు ఫ్లైట్ దిగి హైదరాబాద్లో ఇంటికి పోతున్నా. కానీ నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి పండుకున్న పొద్దున్నే చూస్తే తెల్లవారుదాం 5 గంటలకు చూస్తే పెద్ద ఎత్తున వార్తలు కనపడతా ఉంది. ఒక్కసారి దేశమంతా ఉలికిపడ్డది, సంతోషపడ్డది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదుల 9 ఉగ్ర స్థావరాల పైన ఒకేసారి దాడి చేసి మన దేశ సైనికులు, దాంట్లో 2 మహిళలు ఉన్నారు, ఓమికా సింగ్, సోఫియా ఖురేషి, దాంట్లో 2 మహిళలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల శిబిరాల పైన దాడులు చేసి ఆ శిబిరాలను అంతా కూడా కూల్చేసి పాకిస్తాన్ దడదడలాడుకుంటూ మనల్ని భయపెట్టడానికి బాటలు, ఎందుకంటే వాళ్ళంతా కూడా ధైర్యం ఉండాలి. పిరికి పందలు కాబట్టే ఎలాంటి ఆయుధాలు లేనటువంటి మా సామాన్య ప్రజలు, టూరిస్టులు వాళ్ళ మీద దాడి చేసి చంపినటువంటి పిరికి పందలు, దమ్ము లేనటువంటి పిరికి పందలు మళ్ళీ బార్డర్లలో అమాయకులైనటువంటి ఇళ్ల మీద దాడులు చేసిండ్రు. డ్రోన్లతో దాడులు చేసి భయపడించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకు నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళైతే మన సైనికులను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం పాకిస్తాన్కి లేదని చెప్పి సందర్భంగా మొన్న జరిగినటువంటి దాడిలోనే తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అన్నిట్లో అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మన దేశంలోనే పెద్ద ఎత్తున ఈరోజు మన పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అనేక అస్త్రాలు మన దేశంలో తయారైనటువంటి అస్త్రాలే. పక్క దేశాలన్నీ ఆశ్చర్యపోయినాయి. వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇట్లాంటి డ్రోన్ల ద్వారానే దాడులు చేసిండ్రు. ఇదేమో కెమెరా ఫోటోలు తీస్తుంది. ఇక్కడ దాంట్లో ఏ విధమైనటువంటి మిసైల్ వచ్చిందో దాంతో మమ్మల్ని ఏం చేస్తారో రాత్రి పగళ్ళు నిద్రపోకుండా ఆ బాటల్లో ప్రజలు ఉంటారు. ఈరోజు మనమంతా కూడా వాళ్ళకి ఈరోజు అక్కడ మనని అక్కడ వాళ్ళ శత్రువులని మన పైకి రాకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని సలాం చేసి సల్యూట్ కొట్టి మేమంతా మీ వెనక ఉన్నాం, ఈ దేశ సైనికులకు అండగా ఉన్నామనేటటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా మీద బాంబు పడదు, ప్రాంత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అట్లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోబట్టే ఈరోజు భారతదేశాన్ని చూసి ఓరుస్తలేరు. కాబట్టి ప్రజలారా, తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, ఈ యొక్క పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీలో పాల్గొని ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీలో పనిచేసేటటువంటి వాళ్ళు అనేక మంది కూడా ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళకి తెలుసు కష్టాలు ఎట్లుంటావో, ఉన్నోళ్ళ కష్టాలు.
ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేసినటువంటి సందర్భంగా మరొకసారి ప్రజలందరి తరఫున సైనికులకు వందనం చేస్తూ భారత ప్రధానికి అభినందనలు తెలుపుతూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా की జై జై హింద్ ఈ రోజు తిరంగా ర్యాలీ చేసినాం మనం రేపు సింధూర్ ర్యాలీ చేస్తున్నాం సింధూర్ ర్యాలీ మహిళలు పెద్ద ఎత్తున మహిళలే ఉండాలి దీంట్లో అంతా మీరు అందరూ మీ భార్యలని మీ చెల్లెళ్ళని మీ తల్లులని మీ బిడ్డలని ప్రతి ఒక్కరు రేపు ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా మీరు పాల్గొంటూ వాళ్ళని ముందర పెట్టాలని మీరు అనుకున్నారు రేపు మొత్తం మీ కుటుంబ సభ్యులందరితో ర్యాలీలో పాల్గొని సింధూర్ ర్యాలీ లైబ్రరీ నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడనే ముగుస్తుంది రేపు కూడా కాబట్టి సింధూర్ ర్యాలీని మనం చేపడుతున్నాము ఆ సింధూర్ ర్యాలీలో ఆపరేషన్ సింధూర్లోనే సగం ఓడిపోయింది పాకిస్తాన్ ఆ పేరుతోనే సగం ఓడిపోయింది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ భరతమాత సింధూరం భారతదేశం యొక్క సింధూరం రేపు ఆ సింధూర్ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పాల్గొని రేపు ఈ ర్యాలీని విజయవంతం చేసి మరి సింధూర్ ర్యాలీలో ఆ యొక్క తమ సింధూరాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు ఒకసారి మనమందరం కూడా అండగా ఉన్నామని చెబుతూ మన సైనికుడు మురళీ మన ప్రాణాలు పోగొట్టుకుంటున్న మన సైనికుడు మురళీ నాయక్ నివాళులు అర్పిస్తా ఉన్నాం. మొట్టమొదటగా వారి యొక్క త్యాగం ఊరికే పోదు, ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని ఈ దేశం నుంచి పారగొట్టే వరకు ఉగ్రవాద దాడులను నశింపజేసే వరకు భారత ప్రభుత్వం నిద్రపోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన సైనికులు కూడా ఏమాత్రం కూడా ఏమనుపాటుగా ఉండకుండా ఈ దేశానికి వాళ్ళు ఏ విధంగా అయితే భద్రత ఇస్తా ఉన్నారో ఆ భగవంతుడు వాళ్ళకి శక్తిని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా వాళ్ళకి అందించాలని సందర్భంగా కోరుకుంటూ మరి రేపు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ తిరంగా ర్యాలీ ఉంటుంది. రేపు సాయంత్రం ఇక్కడ మహబూబ్ నగర్లో సింధూర్ ర్యాలీ ఉంటుంది. సింధూర్ ర్యాలీ మహిళలతో యొక్క సింధూర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సైనికులకు మరి దేశాన్ని కాపాడుతూ జరిగినటువంటి మే 7 ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాల పైన జరిగినటువంటి దాడిలో వాళ్ళు చూపించినటువంటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ సత్తాని ఏదైతే సైనికులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆత్మవిశ్వాసంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపి వివిధ దళాల అధిపతులతో ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని నశింపజేయాలని వాళ్ళలాగా అమాయకుల పైన దాడి చేసినటువంటి పిరికిపన్న చర్య భారత్ చేపట్టారు. ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశం పైన ఇవాళ దాడి చేయాలని భారతదేశాన్ని నష్టపరచాలనేటటువంటి దుర్మతిలో ఉన్నారో వారికి పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు తెలుపుతుందో ఉగ్రవాదుల స్థానాలపై దాడి చేసి పాకిస్తాన్కి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దాడి ద్వారా. ఈరోజు మన దేశానికి మద్దతునిస్తూ మన దేశాన్ని నలుమూలల నుంచి కాపాడుతున్నటువంటి సైనికులకు వందనాలు తెలపడానికి తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా
కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మన దేశం యొక్క దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.